హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం వారంలో 1-2 సార్లు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటూ ఉంటాం కదా. అటుకులతో పోహా తయారు చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అటుకులలో మనకు చాలా రకాల ప్రోటీన్స్, న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మనం వారంలో ఒక్కసారైనా ఈ అటుకుల పోహాను తినాలి తప్పకుండా. దీనికోసం ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి మనకు ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా ఎర్రగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వాటన్నింటినీ కూడా వేసి ఫ్రై చేసి తర్వాత దీంట్లోకి టమాటా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి టిఫిన్స్ చేసేటప్పుడు టమాటో ఫ్లేవర్ అనేది చక్కగా రావడానికి కొంచెం టమాటాలను ఎక్కువ కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నట్టయితే మనకు తొందరగా మగ్గిపోతాయి. ఇవన్నీ తొందరగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, వాటికి తగినన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం సేపు ఒక 5 నుంచి 10 మినిట్స్ ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. క్యారెట్లో మనకు విటమిన్ ఏ చక్కగా ఉంటుంది కాబట్టి పిల్లలకు హెల్త్కు చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా టిఫిన్లలో మనం క్యారెట్ను తురిమి వేయడం వల్ల పిల్లలకు చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తూ ఉంటాయి. తర్వాత దొడ్డటుకులు ఉంటాయి కదా, వాటిని ఒక గిన్నెలో వేసి అందులో వాటర్ వేసి అందులో నుంచి అటుకులను తీస్తూ మనం ఇందాక ఫ్రై చేసిన దాంట్లో వేసేసుకోవాలి. అటుకులలో ముందుగా నీళ్లు పోస్తే చాలా మెత్తగా అయిపోతాయి. మనం తాలింపు చేసుకున్న తర్వాత లాస్ట్ టైంలో అటుకులలో వాటర్ వేసి అందులో నుంచి తీసేసి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం క్వాంటిటీ ప్రకారం తీసుకున్నట్టయితే ఒక మనిషికి ఒక పిడికెడు అటుకులు, అంటే పొడి అటుకులు తడపకుండా ఉన్నాయి, ఒక పిడికెడు అటుకులు తీసుకున్నట్టయితే ఒక్కరికి సరిగ్గా సరిపోతాయి. ఆ విధంగా మనం క్వాంటిటీ తీసుకొని ఎంతమందికి అయితే టిఫిన్ చేయాలో అన్ని పిడికెళ్ళు తీసుకొని మనం వాటర్లో నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలాంటి టిఫిన్స్ చేసేటప్పుడు సరిగ్గా ఎన్ని చేయాలనేది అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఈ టిప్ అనేది మీకు చెప్తున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ ఆ విధంగా గ్యాస్ స్టవ్ పైన ఉంచేసి మూత పెట్టేసి తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయిన అటుకుల పోహా రెడీ అయిపోయినట్టే. ఈ అటుకుల పోహా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. దీనితో పెరుగు కాంబినేషన్ పెట్టుకొని ఏదైనా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి పప్పుల పొడి. మేమైతే ఎప్పుడు చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటాము. ఇలాంటి అటుకులలో, ప్యాలలలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పైనుంచి కొంచెం జల్లించుకున్నట్టయితే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం మామిడికాయ చట్నీ కూడా కాంబినేషన్గా పెట్టుకొని తీసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయిన అటుకుల పోహా అయితే రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో అటుకుల పోహాను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఇంత ఈజీ ప్రాసెస్లో చేసే పోహాని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ అటుకులలో ఎన్నో పోషకాహార విలువలు ఉంటాయి కాబట్టి మన పిల్లలకి ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. ఇందులో వేసే పల్లీలు, అదేవిధంగా క్యారెట్ అన్నీ హెల్త్కు మంచివి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.